ఈ జనరేషన్‌కి చిరంజీవి నచ్చుతాడా? 'ఖైదీ నంబర్ 150' ట్రైలర్ చూస్తే కేవలం 80లు, 90ల కాలంలో చిరంజీవి వీరాభిమానులను అలరించడానికి చేసిన ప్రయత్నంలా అనిపించింది. ఈ మధ్య కాలంలో మాస్ సినిమాల్లో కనిపిస్తున్న నెమ్మది, సటిల్‌నెస్ ఇందులో మచ్చుకైనా లేవు. అన్నీ ఓవర్ ద టాప్ అనిపిస్తూ ఉంటే, చిరంజీవి బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ కూడా పాత సినిమాలనే తలపింపించింది. ఒక వర్గం అభిమానులు దీంతో సంతోషంగా ఉన్నప్పటికీ, ఈ తరానికి చిరంజీవి కనెక్ట్ అవుతాడో లేదోనని లాజికల్‌గా ఆలోచించే ఫ్యాన్స్ మాత్రం ఆలోచనలో పడ్డారు. 10 ఏళ్లుగా చిరంజీవి సినిమాలు చేయలేదు కనుక కొత్త జనరేషన్‌కి ఆయనెవరన్నది ఐడియా లేదు. కనుక ఇప్పుడు చిరంజీవిని వాళ్ళు కొత్త హీరోగానే చూస్తారు. ఈ జనరేషన్‌కి ఇప్పటికి ట్రెండ్‌కి తగ్గట్టుగా ఈ చిత్రాన్ని తీసి ఉన్నట్టయితే బాగుండేదని, ట్రైలర్ లౌడ్‌గా కాకుండా ఎమోషనల్‌గా ఉంటే బాగుండేదని అంటున్నారు. తమిళ్ 'కత్తి' కూడా మాస్ చిత్రమైనప్పటికీ హీరోయిజం అండర్ ప్లే అవుతుంది తప్ప లౌడ్‌నెస్ ఎక్కడా ఉండదు. వినాయక్ తీసిన 'ఠాగూర్' కూడా ఎక్కడా లౌడ్‌గా అనిపించలేదు. కానీ మాస్‌ని ఆకట్టుకోవడానికి లౌడ్‌గా వెళ్ళిపోయిన ఈ చిత్రం మిగతా వర్గాలకి ఎలా అనిపిస్తుందని తెలియాలంటే జనవరి 11 వరకు ఆగక తప్పదు అంటున్నారు ఇండస్ట్రీ నిపుణులు.